వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది 4 కిలోల చికెను. దీన్ని శుభ్రంగా కడుక్కున్నాం. 4 కిలోల చికెన్కు 15 చెంచాల కారపొడి, అరకిలో పెరుగు, మొత్తం దీన్ని కలుపుకోవాలి. ఈ కారంను పెరుగును, తగినంత ఉప్పు, 2 చెంచాల పసుపు, 3 చెంచాల అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు ఇంగు. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 4 చెంచాల నూనె పోసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిర్చి, అజామాకు, మిరియాలు, ఆజీరా, రాజ్పువ్వు, కారపువ్వు, అసం చెక్క, యాలకులు, బగారాకు, కస్తూరి మెంతి ఇంకా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉమ్మగిల్లాలి. ఇలా నీళ్ళు ఉడుకోవాలి. మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చికెన్ కూర రెడీ అయింది, గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది. చికెన్ అంత రుచిగా ఉంటుంది.